సమిష్టిగానే నిర్ణయాలు కలిసికట్టుగా ముందుకెళ్తాం. ఎన్డీఏ అత్యంత బలమైన కూటమి. కాంగ్రెస్‌కు 100 సీట్లైనా రాలేదు. దక్షిణాదిలో కమలానికి చక్కని ఆదరణ. కొత్త ఎంపీలు, ఎన్డీఏ పక్షాల నేతల సమావేశాల్లో మోదీ. ఇది నా జీవితంలో గర్వించదగ్గ రోజు. మోదీని ఎన్డీఏ నేతగా ప్రకటించిన సందర్భంగా చంద్రబాబు భారతీయులంతా ప్రపంచ నాయకులుగా ఎదగడం చూస్తామని వ్యాఖ్య. దేశ ప్రజల్లో స్ఫూర్తి నింపిన నాయకుడు మోదీ. ఆయనకు 15 ఏళ్లు పాలిస్తారన్న చంద్రబాబు వ్యాఖ్యలు నిజమవుతున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. రేపే పట్టాభిషేకం. బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిపై సిఐడి కేసు. హైదరాబాద్లో ఆయన నివాసంలో సోదాలు. నూతన సీఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతల స్వీకరణ. నారా చంద్రబాబు నాయుడు అని నేను. 12 ఉదయం 11:27 ముఖ్యమంత్రి ప్రమాణం. గన్నవరం శివారు కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో సభ. ప్రధాని మోదీ పలువురు సీఎంల రాకల నేపథ్యంలో భారీ భద్రత. 12 హెలిప్యాడ్లు, 1,04,000 మందికి సరిపడా ఏర్పాట్లు. చెత్త పన్ను వసూళ్లు నిలిపివేత. పట్టణ స్థానిక సంస్థలకు మౌఖిక ఆదేశాలు. అధికారంలోకి వచ్చే చెత్త పన్ను రద్దు చేస్తామని ఎన్డీఏ. చెత్త ఆటోల పేరుతో అస్మదీయులకు ప్రజాధనం దోచిపెట్టిన జగన్ ప్రభుత్వం. 10 ఏళ్ల పాలన ట్రైలరే. దేశాభివృద్ధికి మరింత శ్రమిస్తాం. ప్రధాని నరేంద్ర మోడీ. ఎన్డీఏ న్యూ డెవలప్ ఆస్పిరేషన్ ఇండియా. దేశ హితమే మా కూటమి ఏకైక లక్ష్యం. అతి బలమైన, విజయవంతమైన సంకీర్ణం. అధికార దాహంతోని విపక్షాల కలయిక. ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని పోగొట్టేశారు. కూటమిపై మోదీ విమర్శలు. రేపే మోదీ ప్రమాణ స్వీకారం. రాత్రి 7:15 ముహూర్తం. ఎన్డీఏ ఏసీపీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక అనంతరం రాష్ట్రపతిని కలిసిన మోదీ. ప్రధానిగా నియమిస్తూ ముర్ము నిర్ణయం. ప్రభుత్వ ఏర్పాటు ఆహ్వానం. కుర్చీలపై కన్ను. టీడీపీ నుంచి భారీగా ఆశావాహులు. జనసేనకు 5, బీజేపీకి 2 పదవులు. ప్రజాస్వామ్యమా, ఆటవిక రాజ్యమా? రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న టీడీపీ దాడులు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వారి ఆస్తులే లక్ష్యంగా విధ్వంసం. పోలీసుల సమక్షంలోని బెదిరింపులు, దాడులు, ఆస్తుల విధ్వంసం. రాష్ట్రంలో కుప్పగూలిన రాజ్యాంగ వ్యవస్థలు. చంద్రబాబు కక్షాధిపతులతో ప్రజాస్వామ్యానికి పెనుముప్పు. టీడీపీ యథేచ్ఛ దాడులతో ఆటవిక పరిస్థితులు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్మాదంతో దాడులు. కొత్త సీఎస్గా నీరబ్ ప్రసాద్ బాధ్యతలు. ప్రస్తుత సీఎస్ జవహర్ రెడ్డి బదిలీ చేసిన ప్రభుత్వం. ఇక సమిష్టి నిర్ణయాలు. ఎన్డీఏ స్ఫూర్తికి అనుగుణంగా పనిచేస్తా. జీవన నాణ్యతపై దృష్టి సారిస్తాం. సామాన్యుల జీవితాల్లో కనీస స్థాయికి జోక్యం. ఎన్డీఏ ఎంపీలకు 24 గంటలు అందుబాటులో ఉంటా. ఏపీ విజయ, అభివృద్ధి ఆకాంక్షల ప్రతిబింబం. చంద్రబాబుకు పేదల సంక్షేమం ముఖ్యం. పవన్ కేవలం పవన్ కాదు, ఒక తుఫాన్. ఎన్డీఏ పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక. చంద్రబాబు, నితీష్, పవన్ తదితరుల మద్దతు. నెహ్రూ సరసన మోదీ. వరుసగా 3వసారి ప్రధానమంత్రిగా ఎన్నిక. సిఐడి నుంచి సంజయ్ అవుట్. విజిలెన్స్ నుంచి కొల్లి రఘురామరెడ్డి తొలగింపు. కొత్త సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు. 2 బాధ్యతలు డీజీపీకి అదనంగా అప్పగింత. కిక్కు దించుతున్నారు. ఏపీ బేవరేజ్ మాజీ ఎండీపై కేసు. ఫైల్లెత్తికి దొరికిన వాసుదేవరెడ్డి. సామాన్యుడి ఫిర్యాదుతో సిఐడి కేసు. పోదుర్లే, కాస్త ఆగండి. వైసీపీ అధికారులకు పూర్తి స్థాయిలో చెక్. సెలవుల రద్దు, రిలీవ్ చేయొద్దు. ఐపీఎస్ సంజయ్ లీవ్ రద్దు చేసిన జీఏడీ. రామేశ్వరరెడ్డిని వెనక్కి పంపించాలని లేఖ. మళ్లీ మంచి రోజులు. కేంద్రంలో తెలుగుదేశానికి అత్యంత ప్రాధాన్యం. గతంలో యునైటెడ్ ఫ్రంట్లో బాబు కీలకం.